చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయ చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదను. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదను. నీ దయ చేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. ఈ ధవళ సింహాసన తీర్పు అనేది చివరి తీర్పు. ఈ ధవళ సింహాసన తీర్పు తర్వాత భూమి ఆకాశాలు అనేటువంటివి ఉండవు. అందువలన ఈ ధవళ సింహాసన తీర్పుకు ముందు ఏమి జరగాలో నేను క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను, వినండి. మొదటిగా 3వ ప్రపంచ యుద్ధము జరగాలి. ఈ 3వ ప్రపంచ యుద్ధము జరిగిన తరువాత సంఘము ఎత్తబడాలి. 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది, సంఘము ఎత్తబడుతుంది. సంఘము మధ్యాకాశములో క్రీస్తు న్యాయపీఠము ఎదుట 7 సంవత్సరాలు ఉంటుంది. అదే సమయంలో భూమి మీద విడువబడిన వారికి 7 ఏండ్ల శ్రమలు జరుగుతూ ఉంటాయి. శ్రమలు పూర్తయినాక సంఘము దిగివచ్చి అర్మగెద్దోను యుద్ధంలో పాల్గొంటుంది. అర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత అబద్ధ ప్రవక్తను, అబద్ధ క్రీస్తును మండుచున్న అగ్నిగుండములో పడవేయటం జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన తరువాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధములో సాతానుని పట్టుకొని అగ్నిగుండములో అనగా నరకములో పడేస్తారు. ఇవన్నీ వరుసగా జరిగేటువంటి సంభవాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని. ఈ గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత ఒక సింహాసనము కనిపిస్తుందండి. అది ఎలాంటి సింహాసనం అంటే మహాసింహాసనము. ఇప్పటి వరకు చూచిన సింహాసనాలన్నిటికంటే చాలా గొప్పదైన సింహాసనము. అది తెల్లగా దగదగా మెరిసిపోతూ ఉంది. ధవళము అంటే తెల్లని, ధవళ వర్ణము అంటే తెల్లని రంగు కలిగినటువంటిది. ఈ సింహాసనము ధవళమైన మహాసింహాసనము. దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఏమైపోయింది? ధవళ సింహాసనము వేయబడింది. ధవళ సింహాసనం వేయబడినప్పుడు ధవళ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయన వచ్చి కూర్చున్నాడో ఆయనని చూడగానే, చక్కగా రాయబడిందండి, చూడగానే భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు లేకపోయెను. మనకు ఒక అనుమానం రావచ్చు, భూమి ఆకాశం లేకపోతే సింహాసనం ఆడేశారు, మరి సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎక్కడున్నాడు అంటే, సింహాసనము శూన్యములో వేయబడింది. సింహాసనము శూన్యములో వేయబడింది. ఆ సింహాసనానికి ఆధారం ఏమీ లేదు, శూన్యములో అలా ఉంది.
మీకు అనుమానం రావచ్చు, శూన్యములో ఏదీ ఉండదు కదా. ఏదీ ఉండదంటే సింహాసనం మీద కూర్చున్నవాడు శూన్యములో భూమిని వేలాడజేసిన వాడు. ఇంత పెద్ద బరువున్న భూమిని శూన్యములో వేలాడజేశాడు. ఆ శూన్యములో వేలాడజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన్ని చూడగానే భూమి ఆకాశము పారిపోయినాయి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. ఏ దేవుడైతే భూమిని శూన్యములో వ్రేలాడజేశాడో, భూమికి ఆధారం ఏముందండి? భూమి దేని మీద ఆనుకుంది? భూమి దేని మీద ఆధారపడి ఉంది? భూమికి ఆధారం ఏమీ లేదు. ఏ ఆధారము లేకుండా శూన్యములోనే దేవుడు భూమిని వ్రేలాడజేశాడు. అది దేవుని గొప్పతనము, ఆయన జ్ఞానము. ఆయన అదే శూన్యములో ధవళ వర్ణ సింహాసనము మీద ఆసీనుడై కూర్చున్నాడంట. ఆయన కూర్చోగానే భూమి ఆకాశాలు పారిపోయినాయని బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. పేతురు గారు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ప్రభువు దినము, ఈ దినము పేతురు గారు చెప్పే దినము ఏ దినం అంటే ఫైనల్గా ధవళ సింహాసనం మీద దేవునుడు ఆసీనుడయ్యేటువంటి రోజుని గురించి చెప్తున్నాడు. ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడైనప్పుడు ఏం జరిగిందంట? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందో అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చోగానే ఆకాశము గతించిపోవును, పంచభూతములు అంటే ఏంటి? భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ఈ 5టిని పంచభూతాలు అంటారు. ఈరోజు మనము జీవిస్తున్నామంటే ఈ 5 యొక్క అవసరం ఉండిద్ది. మనము ఉండాలి అంటే భూమి ఉండాలి, ఆకాశం ఉండాలి, అగ్ని ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి. ఈ పంచభూతాలు లేకుండా, ఈ ముఖ్యమైనటువంటి 5 వస్తువులు లేకుండా మనం ఉండలేము. కానీ ధవళ సింహాసన తీర్పప్పుడు ఏం జరిగిద్దంటే ఆకాశము గతించిపోయిద్ది, పంచభూతాలు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. గమనించండి, ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్, ఒక ముఖ్యమైన విషయము. దేవుడు సృష్టిని చేసినప్పుడు శూన్యములో నుండి చేశాడు. దేవుడు భూమిని, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ చేయనప్పుడు ఏముందయ్యా అంటే శూన్యముందే. శూన్యములో దేవుడు అన్నీ చేశాడు. మరి ఇప్పుడేమైంది? శూన్యములో నుంచి అన్నీ చేశాడు, మళ్ళీ అన్నిటినీ శూన్యంగా మార్చాడు. ఆదికాండములో చేసిందేమో 1వ అధ్యాయంలో సృష్టి. మరి ఇప్పుడు చేసేదేంటి? వినాశనము. అప్పుడేమో తయారు చేశాడు, ఇప్పుడేమో విడగొట్టాడు. అప్పుడేమో కలిపాడు, ఇప్పుడేమో మళ్ళీ విడదీశాడు. అప్పుడేమో శూన్యములో అన్నీ చేశాడు, ఇప్పుడు ఉన్న వాటన్నిటినీ శూన్యంగా మార్చాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ ధవళ సింహాసనము మీద ఆయన కూర్చున్నప్పుడు ఏం జరిగినాయ్యా అంటే పంచభూతాలు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోయినాయి, కరిగిపోయినాయి, కనబడకుండా పోయినాయి, శూన్యమైపోయినాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని.
సింహాసనం ముందు నిలవబడ్డ వాళ్ళు సజీవులు కాదు. సింహాసనం ముందు కోటాను కోట్ల ప్రజలున్నారు. వీరెవరు అంటే వీరు సజీవులు కాదు, మృతులు. అంటే ఆదాము దగ్గర నుండి అప్పటి వరకు చనిపోయినటువంటి పాపులు. సింహాసనం ముందు నిలబడ్డ వాళ్ళు మామూలు మనిషి అయితే ఆధారం కావాలి. ఇప్పుడు నిలబడిందల్లా ఆత్మలో. వీళ్ళు ఎవరంటే ఆది కాండములో తొలి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి ధవళ సింహాసన తీర్పు దాకా చనిపోయినటువంటి పాపులీళ్ళు. నీతిమంతులు కాదు. నీతిమంతులు దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. వీరందరూ కూడా పాపులు. ఈ వాక్యం మీకు ఇంకా వివరంగా అర్థం కావాలంటే రేపు సాయంత్రము మృతుల లోకము దాని గురించి చెప్తాం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనటువంటి వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ధవళ సింహాసనం మీద ఆయన ఎదురుగా మృతులైనటువంటి పాపులు సృష్టి ఆరంభము నుండి ఆదాము దగ్గర నుండి ఎంతమంది అయితే సువార్తని నమ్మకుండా, దేవుణ్ణి నమ్మకుండా, దేవుణ్ణి ఎరుక్కుండా చనిపోయారో ఆ పాపులందరం తెచ్చి నిలబెడతాడు. ఆ నిలబెట్టినాక గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. గ్రంథాలు చాలా ఉన్నాయి అంటే అక్కడ గ్రంథాలు విప్పబడినాయి. జీవ గ్రంథం అనే గ్రంథం ఉంది, వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకర్లా. ఈ గ్రంథాల దగ్గర కూడా చాలామందికి అర్థం కావట్లా. జీవ గ్రంథం అంటే ఏంటి, వేరొక గ్రంథం అంటే ఏంటి? అక్కడ గ్రంథాలు అన్నాడు, ఒకటి కాదు. గ్రంథాలు అంటే ఒకటి కంటే ఎక్కువ గ్రంథాలు. ఒక దాని పేరు జీవగ్రంథం అని అక్కడే రాయబడింది. ఈ గ్రంథం గురించి బైబిల్లో ఏం చెప్తుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. నిర్గమాకాండంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఇశ్రాయేలీలు దూడబొమ్మను చేసుకొని విగ్రహాన్ని చేసుకొని విగ్రహారాధన చేస్తుంటే, తిని తాగి గంతులేస్తూ ఉంటే దేవుని కోపం వచ్చి దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, ఈ ప్రజలందరినీ సర్వనాశనం చేస్తాను. నీలో నుండి, నోవాహులో నుండి ఏ విధంగా సృష్టి వచ్చిందో మళ్ళా నీలో నుండి సృష్టిని తెస్తానని దేవుడు అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, వద్దు ప్రభువా, నీ ప్రజలను నువ్వు నాశనం చేసావని చెడు పేరు వచ్చింది, ఆ పాపాలను క్షమించు, నా ముఖం చూసి క్షమించయ్యా అని ప్రజలకు దేవునికి అడ్డం నుంచొని నువ్వు క్షమించాలి. ఒకవేళ నువ్వు క్షమించకపోతే ఆ ప్రజలందరితో పాటు నన్ను కూడా నాశనం చేయమని నీ దగ్గర ఉన్న జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీతిమంతులైన వారి పేర్లన్నీ కూడా తన దగ్గర ఒక గ్రంథములో వ్రాసుకుంటున్నాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ పేర్లన్నీ ఆ పుస్తకములో ఉంటాయి. ఆ పుస్తకములో మోషే పేరు కూడా ఉంది. ఆ సంగతి మోషేకి కూడా తెలుసు. మోషే అంటాడు, అయ్యా, ఈ ప్రజలకు ఒక అవకాశం ఇయ్యి, లేని ఎడల ఆ గ్రంథములో నుండి నా పేరు తీసేసి వారితో పాటు నన్ను కూడా చంపేయి అంటాడు. అంటే గ్రంథాలు విప్పబడినాయి అంటే దేవుని దగ్గర ఒక గ్రంథం అనేది ఉంది. అందులో ఎవరి పేర్లు ఉన్నట్టుగా ఇక్కడ నీతిమంతుల పేర్లు ఉన్నట్టు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. అంటే ఏంటి? దేవుని దగ్గర ఉన్న పుస్తకము జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయి? నీతిమంతుల పేర్లు ఉంటాయి. దీనినే నీతిమంతుల పట్టి అన్నాడు యేసుక్రీస్తు వారు. అందుకనే అంటాడు, జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు రాయరు. ఎవరైతే
నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే సువార్తను నమ్ముతారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథములో ఉంటాయి. ఇప్పుడు ధవళ సింహాసనం అప్పుడు దేవుడు ఏం చేశాడు? జీవ గ్రంథాన్ని విప్పాడు. వేరో పుస్తకం కూడా ఉంది, ఆ గ్రంథాలు కూడా విప్పాడు. ఇందాక 32 చదివాం కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు 33 చదువుదాం. ఏముంది? అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అంటే ఏంటి? జీవ గ్రంథములో పాపుల పేర్లు ఉండవు, నీతిమంతుల పేర్లు మాత్రమే ఉంటాయి. నువ్వెవరివైనా సరే, నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే, దేవుని బిడ్డగా ఉంటేనే, విధేయుడిగా ఉంటేనే, సువార్తను అంగీకరిస్తేనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, దేవుని ఆజ్ఞలను పాటిస్తేనే నీ పేరు జీవ గ్రంథంలో ఉండిద్ది. పాపుల పేర్లు అందులో ఉండవు, అవిధేయుల పేర్లు అందులో ఉండవు, సువార్త నమ్మనోళ్ళ పేర్లు అందులో ఉండవు. జీవ గ్రంథములో పాపుల పేర్లు ఉండవు. పాపుల పేర్లు ఎక్కడుంటాయి అంటే, పాపుల పేర్లన్నీ వేరే పుస్తకంలో రాస్తారు. దాని పేరేంటో బైబిల్లో చెప్పలేదు. కానీ ఈ ధవళ సింహాసన తీర్పు జరిగేటప్పుడు గ్రంథాలను విప్పారు. ఆ గ్రంథాలు విప్పారు, వాటితో పాటు జీవ గ్రంథం కూడా అక్కడ ఉంది. ఈ జీవ గ్రంథములో పేర్లు ఉండాలి. జీవ గ్రంథంలో పేర్లు కనుక లేకపోతే నువ్వు భయంకరంగా నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉంటున్నాడు. దేవుడు కృపాకాలం కాబట్టి, కృపిచ్చాడు కాబట్టి నా ప్రజలే కదని సమయం ఇస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ధవళ సింహాసన తీర్పప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వానిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే తీర్పు ఎవరు తీర్పు? నీతిమంతులు ఎవరుండరు, ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఎవరుండరు, సంఘం అనేది ఉండదు. ఈ తీర్పు అచ్చంగా పాపుల తీర్పు, మృతులైన పాపుల కొరకు తీర్పు అన్నమాట. ఆ తీర్పులో ఎవడు పరలోకం వెళ్ళడు. మరి ఎవరు పరలోకం వెళ్ళకుండా అందరూ నరకానికే వెళ్ళిపోతారు. మీకు ఒక అనుమానం రావచ్చు, అందరూ నరకానికి వెళ్ళే కాడికి మొత్తాన్ని బడయొచ్చు కదా, మళ్ళీ తీర్పు ఎందుకు, గ్రంథాలు ఇప్పడం ఎందుకు, చదవడం ఎందుకు? మీకు అనుమానం రావచ్చు. కానీ మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘానికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఏం చేశాడు? 7 సంవత్సరాల పాటు వాని క్రియల చొప్పున తీర్పు తీర్చాడు. అక్కడ ఎవరు నరకానికి బారు. మరి నరకానికి ఎవరు బారు కదా తీర్పు. ఎందుకంటే నీతి అందరిది సమానం కాదు, పాపం అందరిది సమానం కాదు. 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. దేవుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడప్పుడు. సువార్తని నమ్మకపోతే, దేవుణ్ణి నమ్మకపోతే ఇక్కడ తప్పించుకుంటావేమో, అక్కడ తప్పించుకోలేవు. నీ తెలివితేటలు ఏడ పనిచేస్తాయేమో కానీ దేవుని ఎదుట పనిచేయవు. ఆ రోజు అయ్యో అయ్యో అని మొత్తుకున్న ఉపయోగం ఉండదు. అందుకనే ఇప్పుడే దేవుణ్ణి నమ్మాలండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము, అనగా నరకము. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో వేసేశాడు. ఇదంతా కూడా నాశనము. సృష్టికర్త సృష్టించాడు, ఇప్పుడు ఆ సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రారంభములో భూమిని చేశాడు, ఇప్పుడు భూమిని నాశనం చేశాడు. ప్రారంభములో చెట్లని, జంతువులని, పక్షులని చేశాడు, వారిని ఇప్పుడు నాశనం చేస్తున్నాడు. ప్రారంభములో మానవుడిని చేశాడు, ఇప్పుడు నాశనం చేస్తున్నాడు. ఆది కాండములో ఉన్నది సృష్టి అయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నది వినాశనము. చేసినటువంటి వాడికి, కొమ్మరవాడికి కొండను చేయటం వచ్చు, అది చెప్పినట్టు లేకపోతే నేలకేసి కొట్టడం కూడా వచ్చు. కనుక ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇక మరణము, మృతుల లోకము అగ్నిగుండములో అనగా నరకములో వేయబడెను. నరకంలో వేసేశాడు. 15వ వచనం, ఎవని పేరైనా
ఈ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో వేయబడును. జీవ గ్రంథంలో కూడా మరొకసారి చెక్ చేస్తారు. కొంతమందికి అనుమానం వచ్చింది, ఇప్పుడు అందరూ పాపులే కదా, అందరూ చెడ్డవాళ్లే కదా, ఆ గ్రంథాలు విప్పితే చాలు కదా, జీవ గ్రంథం ఎందుకు ఇప్పాలంటే ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. జీవ గ్రంథములో పేరుందా, ఒకవేళ నువ్వు రక్షణ పొందావా అని దేవుడు ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే, ఎవడు నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. నేను నిన్నే చెప్పాను, నరకం అనేది అపవాదికి వాని దూతలకు దేవుడు సిద్ధపరిచిన ప్లేస్. మానవుణ్ణి ఆడకి పంపేయడం దేవుని చిత్తం కాదు. కానీ మనుషులే దేవుని మాట వినక చేతులారా సువార్తను పాగొట్టుకుని ఆడికి వెళ్తున్నాడు. ఇదిగో మనిషిని రక్షించడానికి, అగ్నిగుండంలో పడకుండా ఉండటానికి దేవుడు 6 ప్రయత్నాలు చేశాడు. దేవుడు మానవుడిని రక్షించడానికి 6 ముఖ్యమైన ప్రయత్నాలు చేశాడు. చేతికి 66 పుస్తకాలు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ దేవుడు చేసినటువంటి 6 ప్రయత్నాల్లో కానీ, చేతిలో ఉన్న 66 పుస్తకాల్లో కానీ ఉన్నది నీకు అర్థమైతే నువ్వు రక్షణ పొందుతావు. దేవుడు చేసిన ప్రయత్నాలు ఏంటో నేను చకచకా చెబుతాను, మీరు వినండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం, నేను పెందల కడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇర్మియా 26:5లో ఆయన పెందల కడనే లేచి తన సేవకులను నీ దగ్గరికి పంపిస్తున్నాడు. అందరికంటే ముందు మేల్కొనేది దేవుడు, దేవుని తర్వాత మేల్కొనేది దైవ సేవకులు. దేవుడు లేచి పెందల కడనే లేచి తన సేవకులను లేపి నీ దగ్గరికి సేవకులను పంపించి నీకు సువార్త వినిపిస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? వినకపోయిరి. సేవకుల మాట వినలా, ప్రవక్తల మాట ప్రజలు వినలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తర్వాత ప్రవక్తలను పంపించాడండి. ప్రవక్తలను పంపించినాక తర్వాత ఏం చేశాడు? యేసయ్యను పంపించాడు సువార్తకి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు ఆయన గలిలయకు వచ్చెను. మొదట ప్రవక్తలు సువార్త చెప్పారు, వాళ్ళ మాట ప్రజలలా. ఇప్పుడు ఎవరు వచ్చి సువార్త చెప్తున్నాడు? యేసు ప్రభువారే భూమి మీదకి వచ్చి సువార్త చెబుతున్నాడు. యేసు ప్రభువారు సువార్త చెప్పినా వారు వినలేదండి. ఆ తర్వాత ఏం చేశాడంటే 3వది పరిశుద్ధాత్మను పంపాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి దేవుడు పంపించాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉండగా 10 రోజులు ఉపవాసుని ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వలె పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతనే సంఘం ఏర్పడింది. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారి తరువాత సువార్త పనిని కంటిన్యూ చేసింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘాన్ని స్థాపించాడు. సంఘము సువార్త ప్రకటిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన అనేక మందిలోకి వచ్చి సువార్త పనికి పురికొల్పి సర్వసత్యములోకి నడిపించాడు. ఎన్ని ప్రయత్నాలు చూడండి. 1 దేవుడు ప్రవక్తలను పంపాడు,
ప్రజలు ఆయన వాళ్ళ మాట వినలేదు. యేసయ్యను పంపించాడు, యేసయ్య మాట వినలేదు. పరిశుద్ధాత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ మాట వినలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో 2 సాక్షులను శ్రమల కాలంలో పంపించాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యము, అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూ నివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషల మాట్లాడు వారికిని ప్రతి ప్రజనకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవుడు ఒక దూతను పంపించాడంట. డైలీ గాస్పెల్, ప్రతిరోజు సువార్త, నిత్య సువార్త. ప్రపంచమంతటికి కూడా దేవుడు ఒక దూతను పంపించి శ్రమల కాలములో కూడా సువార్తను వినిపించాడు. అయినా నమ్మలేదు. ఎన్ని ప్రయత్నాలు చూసారా? ప్రవక్తలను పంపించాడు, వాళ్ళ మాట నమ్మలేదు. యేసయ్యను పంపించాడు, ఆయన మాట నమ్మలేదు. పరిశుద్ధాత్మను పంపించాడు, ఆయన మాట నమ్మలేదు. 2 సాక్షులను పంపించాడు, వాళ్ళ మాట నమ్మలేదు. దేవదూతను పంపించాడు, ఆ దూత మాట నమ్మలేదు. ఇక 6వ ప్రయత్నం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనను చూపించాడు. ఒరే పిచ్చోళ్ళారా, వాడి మాట వినబాకండి, నా దగ్గరికి వస్తే ఇలాగుండిద్దని 1000 ఏండ్ల పరిపాలన రుచి చూపించాడు. వాస్తవంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండటానికి యోగ్యత లేని అనేక మందిని దేవుడు ఉండనిచ్చాడు. కారణం ఏంటంటే ఈ 1000 ఏండ్ల పరిపాలన ప్రాక్టికల్గా చూసైనా, కళ్ళారా చూసైనా, అనుభవించైనా మారతారేమోనని ఆయన చేస్తే దానికి వాళ్ళు మారల. సాతాన్ని వదిలిపెట్టగానే వాడమ్మటి పరుగున మళ్ళీ వాడమ్మటి పడి వెళ్ళిపోయారు. దేవుడు చేసిన 6 ప్రయత్నాల్లో ఏ ప్రయత్నములో మారినా కానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. లేదా నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు చదువుకొని అందులో ఉన్నట్టుగా చేస్తే దేవుని రాజ్యానికి వెళతావు. ఈ మనుషులు ఏం చేశారంటే దేవుని 6 ప్రయత్నాలను కూడా వాళ్ళు అంగీకరించలేదు, 6 ప్రయత్నాలకు కూడా లొంగలేదు, 6 ప్రయత్నాలను కూడా తిరస్కరించారు. 66 పుస్తకాల్లో రాసిన మరి ఏమీ చేయటం లేదు. అందుకనే ఇన్ని చేసినా ఇక వీరు సువార్తను తిరస్కరించారు గనక వారందరినీ కూడా ఏ స్థలములో అయితే సాతానుడు ఉన్నాడో, ఏ స్థలములో అయితే అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు ఉన్నాడో ఆ అగ్ని గుండములోనికి, ఆ నరకములోనికి, యుగ యుగాలు ఉండేటువంటి ఆ అగ్ని గుండములోనికి వీరందరినీ కూడా దేవుడు నెట్టేశాడు. ఎందుకంటే ఇక వీళ్ళు యోగ్యులు కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు తిరస్కరిస్తున్నారు, సాతానుతోటి పెనవేసుకొని ఉంటున్నారు. సాతాను దగ్గర నుంచి విడిపించాలని, వాడి చేతుల నుండి విడిపించాలని దేవుడు చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయినాక ఈ చివరి తీర్పులో చివరిదాకా మారకుండా ఉన్న వాళ్ళని, పాపులైన మృతులను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాడు. అంతటితోటి ఈ భూమి యొక్క చరిత్ర అయిపోతుందండి. అంతటా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. ఇక ధవళ సింహాసన తీర్పు అంటే భూలోక చరిత్ర అంతా అయిపోతుంది. భూమి చాప్టర్ క్లోజ్. ఇక భూమి కనపడదు, ఆకాశం కనపడదు, చెట్లు కనపడవు, పక్షులు కనపడవు, ఇప్పుడు మనం చూసే ఏది ఉండదు. ఈ భూమికి చివరి గడియలవి. పంచభూతాలు మిక్కుటమైన మహావేంద్రముతో లైవ్ అయిపోతాయి. ఈ ప్రపంచ చరిత్ర ఆ విధంగా ముగిసినాక ఆయన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మీద మరలా నూతనముగా తన కార్యాలు ప్రారంభం చేస్తాడు. ఈ భూమి మీద మట్టి ఎలా ఉండిద్దో ఆ నూతన భూమి, నూతన ఆకాశం మీద అది బంగారంతో చేయబడిద్దంట, రత్నాలతో చేయబడిద్దంట, ముత్యాలతో చేయబడిద్దంట. అంత విలువైనటువంటి ప్లేస్కి దేవుడు నిన్ను షిఫ్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ బంగారం లేదు, ఇక్కడ వెండి లేదు, ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ ఆస్తి లేదు, ఇక్కడ అది ఇది లేదు అనుకోవద్దు. అసలు మనల్ని తీసుకెళ్ళి బంగారు గ్రహం మీదే దేవుడు పెట్టబోతున్నాడు. అది నూతన భూమి, నూతన ఆకాశం. రేపు మృతుల లోకము అనే సబ్జెక్టు ధ్యానం చేస్తాము. మరికొన్ని విషయాలు ప్రభు మనకి బోధించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధవళ సింహాసన తీర్పు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా చదువుకున్నాం. నిజంగా ప్రభువా, ఎవరిని నరకానికి పంపించటం, ఎవరిని అగ్నిగుండంలోకి పంపించటం మీ చిత్తం కాదు నాయన. మరి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా,
ఎంత రక్షిద్దామని ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ఎంతమంది సేవకులను పంపించినా, చివరికి యేసయ్యను పంపించినా, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినా, కొంతమంది ప్రజలు నాయన కఠిన హృదయులై ఉంటున్నారు ప్రభువా. ఎంత సువార్త చెప్పినా వృధా అయిపోతుంది నాయన. ఎన్ని మంచి మాటలు చెప్పినా వారు సాతాను వైపే ఉంటున్నారు నాయన. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా నేను మారు మనసు పొందాలి, ఇప్పటికైనా దేవుని రాజ్యంకి వెళ్ళాలి, అయ్యో నిత్యమైన అగ్నిగుండంలోకి వెళ్ళకూడదన్న ఆ మనసు వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమె. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది మరణము కంటే